టైమ్ న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేట గర్ల్స్ హై స్కూల్లో నిర్వహించిన బడి తెలుస్తుంది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూలూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ పాల్గొన్నారు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా 10వ తరగతి ఉత్తీర్ణతలో ప్రతిభ కనబరిచిన నాయుడుపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు శశికళ 558, పల్లవి 587, భానుశ్రీ 587, యమున 577 సబ్జెక్టుల్లో 100కి 100 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు శాలువాలతో సన్మానించి బహుమతి ప్రదానం చేశారు. చిన్నారుల కోలాటం పలువురిని ఆకర్షించింది. అనంతరం పచ్చజెండా ఊపి బడి పిలుస్తుంది ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ బజారు వీధుల మీదుగా పడమటి వీధి నుండి అంబేద్కర్ బొమ్మ వరకు నిర్వహిస్తూ ప్రజలకు బడి పిలుస్తుంది కార్యక్రమంపై విస్తృత అవగాహన చేశారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో పాల్గొనడం ఆనందంగా ఉందని, ప్రతి పాఠశాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఏ స్కూలుకు ఏం అవసరం అనేది గుర్తించి పరిశ్రమల ద్వారా ఏర్పాటు చేయించడం జరుగుతుందని, విద్యకు వైద్యానికి పెద్దపీట వేస్తున్నానని ఆమె తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చారని, ఆయన కృషి ఫలితమే నేడు విద్యార్థులు అన్ని మార్కులు సాధించడానికి కారణాలు అయ్యాయని సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు 786 రఫీ, న్యాయవాది పసల గంగాప్రసాద్, ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, సీనియర్ నాయకులు నాగూరయ్య, పేరంశెట్టి శ్రీరామ్ ప్రసాద్, సుధీర్ రెడ్డి, అవధానం సుధీర్, జులపాటి మస్తాన్, బల్లి ముత్యాలయ్య, కాపులూరు చక్రపాణి, మొండెం బాబు, ఎంఈఓ బాణాల మునిరత్నం, ఉపాధ్యాయులు గడదాసు వెంకటేశ్వర్లు, సుబ్బారావు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మాత్రమే ఇట్లా బయటకు వచ్చి వాళ్ళ స్కూల్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రోజు మొదటిసారిగా మన గారికి అలాగే ఎంఈఓలందరికీ, టీచర్స్ కి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు ఎల్ఐ సాగరం స్కూల్ కి 1.5 lakh డొనేట్ చేసిన రోటరీ క్లబ్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే డిఓ గారు అంతా కూడా చెప్పారు. మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా అయిన తర్వాత నుంచి కూడా ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఈ రోజు 10th క్లాస్ లో ఇంతమంది పిల్లలకి 500 అలాగే 550 పైన ఇంతమంది పిల్లలకి వచ్చాయంటే దానికి కారణం 100 days ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేసి 10th క్లాస్ పిల్లలు ఎవరైతే తక్కువగా ఉందో, అంటే స్టడీస్ లో కొంచెం తక్కువ వెనకబడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి, లేకపోతే క్లాసెస్ 8 వరకు 9 వరకు క్లాసెస్ తీసుకొని వాళ్ళకి ప్రత్యేక పరీక్షలు పెట్టి ఈ రోజు ఇంత మందికి 500 పైగా వచ్చిందంటే నారా లోకేష్ గారు ఎంత కృషి చేశారో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆయన కృషికి ఫలితం దక్కాలంటే పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ గురించి అవేర్నెస్ ఇంకా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ కంటే ధీటుగా ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ముందుకు వెళ్తున్నాయంటే అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేదా స్పోర్ట్స్ కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంతా కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే ఈ రోజు మెరుగ్గా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. నేను ప్రతి స్కూల్ కూడా విజిట్ కి వెళ్తున్నాను. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉన్నా కూడా అవన్నీ నోట్ చేసుకుంటున్నాను. నేను కంపెనీస్, మనకు సూలూరుపేటలో సెస్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కంపెనీస్ ని కూడా నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నా మెయిన్ ఎజెండా హాస్పిటల్స్ అలాగే స్కూల్స్, ఎడ్యుకేషన్ ని అలాగే హాస్పిటల్స్ ని డెవలప్ చేస్తే రేపు పిల్లలు బాగా చదువుకొని రేపటి తరానికి ఉపయోగపడతారు. అలాగే హాస్పిటల్స్ ఆరోగ్యం ముఖ్యమైన ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి నేను ముఖ్యంగా హాస్పిటల్స్ ని, స్కూల్స్ ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మన నారా లోకేష్ గారు ఎడ్యుకేషనల్ సిస్టమ్ ని లెర్నింగ్ అవుట్కమ్ బాగా రావడానికి ఈ రోజు 1 class 1 teacher అని తీసుకొచ్చారు. మెగా పీటీఎంస్ ఏర్పాటు చేశారు. అలాగే ఫుడ్ విషయంలో కూడా ప్రోటీన్ ఫుడ్ అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనాలు, ఇంటర్ పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనాలు అందిస్తున్నారు. ఈ రోజు పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినప్పుడు పిల్లల్ని కలవడం జరిగింది, పిల్లలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు అంటే కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనకు చెప్పడం జరిగింది. అంటే కొంతమంది పేరెంట్స్ పనులకు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి మధ్యాహ్న భోజనం ఇంటర్ పిల్లలకి గతంలో అందేది కాదు. ఈ రోజు స్కూల్లోనే, కాలేజెస్ లోనే మనకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం వల్ల పిల్లలు చక్కగా తింటున్నారు. భోజనం బాగా తీసుకుంటే వాళ్ళ మైండ్ కూడా ఇంకా యాక్టివ్ గా పనిచేస్తుంది. వాళ్ళు మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఎన్నో మార్పులు ఈ రోజు స్కూల్లో తీసుకొచ్చి
చాలా మంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది పేరెంట్స్ అప్పులు చేసో లేకపోతే వాళ్ళ ఆస్తులు అమ్మి ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేస్తున్నారు. కానీ ఈ రోజు చాలా మంది అడ్మిషన్స్ కోసం గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్స్ కోసం నా దగ్గరకు వస్తున్నారు. అంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో ఎన్ని మార్పులు తీసుకొచ్చారో కూడా మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంకా కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రైవేట్ స్కూల్స్ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళు ఈ రోజు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. అలాగే కొంతమంది నాయకులు చెప్పారు, గవర్నమెంట్ ఉద్యోగం కోరుకునే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ లో ఎందుకు చదవడానికి ముందుకు రావట్లేదని. అది చాలా మంచి విషయం. అలాగే ఒక హెడ్ మాస్టర్ గారు కూడా మొన్న స్పీచ్ అప్పుడు చెప్పారు, ఆయన హెడ్ మాస్టర్ అయ్యింది కూడా వాళ్ళ పిల్లోడిని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్లే కొద్ది మనకి ఇంకా ఖర్చులు పెరుగుతాయి. అదేదో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ చేసి ఖర్చులు మనం తగ్గించుకోగలిగితే, ఎందుకంటే గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ మనకు అందిస్తుంది. ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో మనకు అందిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఖర్చులు తగ్గించుకుంటే రేపు హైయర్ ఎడ్యుకేషన్ కి మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటది. పిల్లల భవిష్యత్తు బాగుంటది. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించాలి. ఇంకా కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో అడ్మిషన్స్ పెరిగి డిఓ గారు టార్గెట్ ఎంఈఓ రీచ్ అయ్యేలాగా అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.